సంపూర్ణ రామాయణం ఉత్తరకాండము సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి దాదాపు 5000 ఏళ్ల క్రిందట సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 10 1935 ఆగస్టు 15 2006 వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2025వ సంవత్సరము ఉత్తరకాండము 91వ సర్గ రాముడు అశ్వమేధ యాగము చేయడానికి నిర్ణయం జరిగింది. దానికి చేయవలసిన ఏర్పాట్లు గురించి రాముడు లక్ష్మణుడు భరతునితో చర్చించాడు. లక్ష్మణ, నీవు మన కుల గురువు వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కశ్యపుడు ఇంకా ఇతర బ్రాహ్మణులను పిలిపించి వారితో అశ్వమేధ యాగము నిర్వహణ గురించి చర్చించు. కావలసిన ఏర్పాట్లు చెయ్యి. ఒక ఉత్తమ అశ్వమును మనము వదలవలసి ఉంటుంది. ఆ కార్యక్రమమునకు మంచి ముహూర్తము నిర్ణయించమని వశిష్ఠుల వారికి చెప్పు అని అన్నాడు. వెంటనే లక్ష్మణుడు ఆ ఏర్పాట్లు చేశాడు. రాముడు చెప్పిన బ్రాహ్మణోత్తములనందరినీ రావించాడు. రాముడు వారందరి పాదములకు నమస్కరించాడు. వారు రాముని ఆశీర్వదించారు. రాముడు తాను అశ్వమేధ యాగము చేయదలుచుకున్నానని వారితో అన్నాడు. రాముని సంకల్పమును వారందరూ శ్లాఘించారు. బ్రాహ్మణులందరికీ వారు చేయదగిన పనులను అప్పచెప్పాడు. రాముడు సుగ్రీవునికి ఆహ్వానము పంపమని లక్ష్మణునికి చెప్పాడు. లక్ష్మణ, నీవు సుగ్రీవునికి వానర నాయకులకు అశ్వమేధ యాగమునకు రమ్మని వేరువేరుగా ఆహ్వానములను పంపించు. విభీషణుడికి ఇతర రాక్షస వీరులకు అశ్వమేధ యాగమునకు రమ్మని ఆహ్వానము పంపించు. మనకు సామంతరాజులైన వారందరికీ ఆహ్వానాలు పంపించు. దేశదేశములలో ఉన్న ఉత్తములైన బ్రాహ్మణులకు వేద పండితులకు ఆహ్వానాలు పంపించు. మన దేశములో ఉండి తమ పనుల మీద ఇతర దేశములకు వెళ్లిన బ్రాహ్మణులకు కూడా ఆహ్వానాలు పంపించు. ఇంకా నటులను నర్తకులను ఆహ్వానించు. మనము ఈ యజ్ఞమును పవిత్రమైన నైమిసారణ్యములో చేసెదము. అక్కడ గోమతీ నదీ తీరంలో ఒక పెద్ద యజ్ఞశాల నిర్మించు. ఆ యజ్ఞశాలలో 100 కొద్దీ ఆహూతులు కూర్చుని యజ్ఞమును తిలకించుటకు ఏర్పాట్లు చేయించు. వచ్చిన వారందరికీ తగిన మర్యాదలు చేయడానికి ఏర్పాట్లు చేయించు. మంచి బియ్యమును 1,00,000 వాహనములలోనూ తిలలు, పెసలు, శనగలు ఇంకా ఇతరములైన తృణధాన్యములను, తైలములను, సుగంధ ద్రవ్యములను సమృద్ధిగా యజ్ఞశాలకు తరలించు. వెండి, బంగారు నాణెములను 100 కోట్లు బండ్ల మీద యజ్ఞశాలకు తరలించు. వాటికి రక్షణగా భరతుడు వెళ్తాడు. యజ్ఞము జరిగే చోట అంగళ్లను తెరవడానికి వర్తకులను, వండి వార్చడానికి వంటవాళ్లను, వినోదము అందించడానికి నర్తకులను, గాయకులను, వారకాంతలను తరలించండి. ఈ ఏర్పాట్లు భరతుడు స్వయంగా పర్యవేక్షిస్తాడు. పౌరసంఘముఖ్యులను, కార్యనిర్వాహకులను, పర్యవేక్షకులను, ధనాగారముల అధ్యక్షులను, ఇతర ఉద్యోగులను, అంతఃపుర కాంతలను, మన తల్లులను, నా భార్య సీత యొక్క బంగారు ప్రతిమను వీరందరినీ తీసుకుని భరతుడు ముందుగా యజ్ఞశాలకు చేరుకుంటాడు. యజ్ఞవాటిక దగ్గర ఆహుతులైన బ్రాహ్మణులకు, వివిధ దేశాధీశులకు వసతి, భోజన సదుపాయములు సమకూర్చండి అని రాముడు లక్ష్మణునికి భరతునికి తగిన ఆదేశాలు ఇచ్చాడు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 91వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. ఉత్తరకాండము 92వ సర్గ. అశ్వమేధ యాగమునకు కావలసిన ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఒక సుముహూర్తమున యాగాశ్వమును వదిలారు. యాగాశ్వము వెంట లక్ష్మణుడు పరిమిత సైన్యముతోనూ ఋత్విక్కులతోనూ వెళ్లాడు. రాముడు నైమిసారణ్యములో ఏర్పాటు చేయబడిన యజ్ఞవాటిక వద్దకు వచ్చాడు. అక్కడ యజ్ఞవాటిక నిర్మాణమును, ఏర్పాట్లను చూచి తన సంతృప్తిని వ్యక్తం చేశాడు. రాజులందరూ ఒకరొక్కరుగా యజ్ఞవాటిక వద్దకు చేరుకుంటున్నారు. అందరికన్నా ముందుగా శత్రుఘ్నుడు వచ్చాడు.
అన్న భరతునికి సాయంగా ఉన్నాడు. వచ్చిన రాజులందరూ తెచ్చిన కానుకలను స్వీకరిస్తున్నాడు రాముడు. వచ్చిన రాజులందరికీ భరతుడు, శత్రుఘ్నుడు భోజన, వసతి ఏర్పాట్లను చేస్తున్నారు. సుగ్రీవుడు మొదలగు వానర వీరులు కిష్కింధ నుండి వచ్చారు. వారు కూడా యజ్ఞము పనులలో పాలు పంచుకుంటున్నారు. లంకా నగరము నుండి విభీషణుడు తన రాక్షస వీరులతో వచ్చాడు. విభీషణుడు యజ్ఞమునకు వచ్చిన బ్రాహ్మణులను భక్తితో సేవిస్తున్నాడు. వారికి కావలసిన అవసరములను తీరుస్తున్నాడు. లక్ష్మణునిచేత రక్షింపబడుతున్న యాగాశ్వము తన సంచారమును ముగించుకుని యజ్ఞవాటికకు తిరిగి వచ్చింది. ఆ యజ్ఞములో యాచకులకు ఇంక చాలు అన్నదాకా అన్నం పెడుతున్నారు. ధనము బహూకరిస్తున్నారు. అడిగిన వారికి అడిగినంత ఇవ్వండి అన్న మాట తప్ప ఇంకలేదు అన్న పదమే వినపడటం లేదు. యజ్ఞమునకు వచ్చిన వారందరికీ తృప్తిగా భోజనములు వడ్డించబడ్డాయి. యజ్ఞమునకు వచ్చిన వారు ఇది కావాలి అని అడగకముందే వారు కోరినవి సమకూర్చబడుతున్నాయి. ఆ యజ్ఞములో తృప్తి చెందని వాడు ఎవడూ లేడు అంటే అతిశయోక్తి లేదు. ఆ యజ్ఞమునకు వచ్చిన మునులు, ఋషులు, బ్రాహ్మణులు నోటి వెంట ఇటువంటి యజ్ఞమును మేము ఇంతవరకు చూడలేదు అన్నమాటే వినబడుతూ ఉంది. యాచకులకు, ఆహుతులకు ఎన్ని కానుకలు, బహుమానములు ఇచ్చినా ఇంకా ఇవ్వవలసిన బంగారు నాణెములు, వస్త్రములు రాసులు రాసులుగా కనపడుతున్నాయి. వానరులు, రాక్షసులు ఎక్కడ చూచినా సిద్ధంగా నిలిచి ఉండి యజ్ఞమునకు వచ్చిన వారి సేవలలో నిమగ్నమై ఉన్నారు. ఈ విధంగా 1 సంవత్సరము పాటు ఆ యజ్ఞము సాగింది. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 92వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. ఉత్తరకాండము 93వ సర్గ. రాముడు చేస్తున్న అశ్వమేధ యాగానికి వాల్మీకి తన శిష్యులతో సహా వచ్చాడు. వాల్మీకి తన శిష్యులతో సహా ఉండటానికి ఋషులు, ఋత్విక్కులు ఉండేచోట ఒక పర్ణశాలను నిర్మించారు. ఆయన పర్ణశాలలో మధురమైన ఫలములు, శాకాహారములు సమకూర్చారు. రాముడు వాల్మీకి నమస్కరించి ఆయన ఆశీర్వాదము తీసుకున్నాడు. వాల్మీకి శిష్యులైన కుశలవులు కూడా ఆయన వెంట వచ్చారు. వాల్మీకి కుశలవులను చూచి ఇలా అన్నాడు, మీరు ఇద్దరూ నేను మీకు నేర్పించిన రామాయణ కావ్యమును ఋషులు, బ్రాహ్మణులు నివసించే చోట మృదుమధురంగా గానం చెయ్యండి. గృహముల ముందు 4 వీధులు కలిసే చోట, రాజుల నివాసములలో గానం చేయండి. ముఖ్యంగా అశ్వమేధ యాగము జరిగే చోట, ఋత్విక్కుల ఎదుట, రాముని ఎదుట గానం చేయండి. మీ వెంట మీరు తినడానికి ఫలములను తీసుకుని వెళ్ళండి. ఎవరు ఏమి ఇచ్చినా తీసుకోకండి. రాజుగారు అయిన రాముడు మిమ్ములను రామాయణ కావ్యము గానం చేయడానికి పిలిపిస్తే వెళ్ళండి. ఆయన ఎదుట, ఋత్విక్కుల ఎదుట రామాయణ కావ్యమును గానం చేయండి. రోజుకు 20 సర్గలు మాత్రమే గానం చేయండి. ఎవరైనా ధనం ఇస్తే తీసుకోకండి. వనములలో నివసించే మునులకు ధనముతో పనిలేదు కదా. మీ గానమును విన్న రాముడు మీ తల్లి తండ్రుల గురించి గాని, కులగోత్రముల గురించి గాని అడిగితే మేము వాల్మీకి శిష్యులము అని మాత్రమే చెప్పండి. మీరు ఎవరికీ భయపడవద్దు. నిర్భయంగా రామాయణ కావ్యమును శృతి లయబద్ధంగా గానం చేయండి. రాజు అడిగితే గానం చేయను అని చెప్పకండి. రాజు మనలకందరికీ తండ్రి వంటివాడు, మీకు కూడా తండ్రి వంటివాడు. ఆయనను నిరాదరించవద్దు. మీ రామాయణ కావ్యగానమును రేపు ఉదయము నుండి మొదలు పెట్టండి అని లవకుశులకు చెప్పాడు వాల్మీకి. సీతామాత పుత్రులైన కుశలవులు వాల్మీకి నమస్కరించి తమరు చెప్పినట్లే చేస్తాము అని మాట ఇచ్చారు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 93వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. ఉత్తరకాండము 94వ సర్గ. మరునాడు రాముడు సభామంటపంలో కూర్చుని ఉన్నాడు. ఆ సభకు అనేక మంది వచ్చారు. మహామునులు, రాజులు, పండితులు, పౌరసంఘముల అధ్యక్షులు, విద్యావేత్తలైన బ్రాహ్మణులు, సంగీత జ్ఞానము కలవాళ్లు, సంగీతము మీద ఆసక్తి కలవాళ్లు, గాంధర్వ శాస్త్రములో నిష్ణాతులైన వాళ్లు, ఛందోబద్ధంగా కవిత్వము చెప్పగలిగిన వాళ్లు, స్వర జ్ఞానము కలవాళ్లు, జ్యోతిష శాస్త్రములోనూ అలంకార శాస్త్రములోనూ నిపుణులు, కావ్యరచనలో దిట్టలు, బహుభాషా ప్రవీణులు, మనస్తత్వ శాస్త్రవేత్తలు, వర్తకులు, లౌకికులు, న్యాయశాస్త్ర ప్రవీణులు,
ఇతర శాస్త్రములేందు జ్ఞానము సముపార్జించినవారు, పురాణములు చదివినవారు, వేదపండితులు, చిత్రకళలో ప్రావీణ్యులు, నృత్య గానముల యందు ఆసక్తి ఉన్నవారు, నీతి శాస్త్రవేత్తలు, వేదాంత అర్థములను విశదీకరించి చెప్పగలిగిన నిష్ణాతులు, ఇంకా ఇతర మేధావులు ఆ సభను అలంకరించి ఉన్నారు. కుశలవుల రామాయణ కావ్యగానాన్ని నిండు సభలో రాముడు విన్నాడు. ఆ చిన్ని బాలలు ఇద్దరూ సంగీతబద్ధంగా పాడుతున్న గానాన్ని విని ముగ్ధుడయ్యాడు. రాముడు వీణలు వాయిస్తూ కుశలవులు సంగీత ప్రమాణములు తప్పకుండా పాడుతుంటే రాముడు చాలా కుతూహలంగా విన్నాడు. ఆ సభలోని వివిధ శాస్త్రములలో నిష్ణాతులందరూ కుశలవుల గానానికి ముగ్ధులయ్యారు. ఎంతసేపు విన్నా వారికి తృప్తి కలగడం లేదు. కాని ఆ సభలో ఉన్న వారందరికీ ఒకే ఒక విషయం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. కుశలవులు ఇద్దరూ అచ్చు రాముని ప్రతిబింబముల మాదిరి ఉన్నారు. కుశలవులు నారబట్టలు జటాజుటములు ధరించకపోతే అచ్చం రాముని మాదిరే ఉన్నారు. రామునికి ఆ బాలురకు ఏమీ భేదము కనిపించడం లేదు. అది ఎలా సాధ్యం అన్నది వారి మనసులో మెదులుతున్న ప్రశ్న. ఇంతలో రామాయణ కథాగానంలో మొదటి 20 సర్గలు పూర్తి అయ్యాయి. వాల్మీకి చెప్పినట్టు 20 సర్గలు పూర్తి కాగానే కుశలవులు రామాయణ కావ్యము గానం చేయడం ఆపారు. ఇంతలో సూర్యుడు అస్తమించాడు. రాముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు, లక్ష్మణా, ఈ ముని కుమారులకు 18,000 బంగారు నాణెములు, ఇంకా వారికి ఏమి కావాలంటే దానిని వారికి ఇమ్ము అని ఆదేశించాడు. రాముని ఆదేశము ప్రకారము లక్ష్మణుడు వారికి బంగారు నాణెములు ఇచ్చాడు. కాని వారు తీసుకోలేదు. మేము మునికుమారులము, అడవులలో కందమూలములు తినువారము, మాకు ఈ బంగారము ఎందుకు, దీనితో మేము ఏమి చేసుకుంటాము అని అన్నారు. బంగారము ఇస్తుంటే వద్దనే వాళ్లను చూచి రాముడు, సభాసదులు ఆశ్చర్యపోయారు. రాముడు కుశలవులను చూచి ఇలా అన్నాడు, బాలలు, మీరెవ్వరు? ఈ కావ్యమును ఎవరు రచించారు? ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయన దేశము ఏది? అని అడిగాడు. కుశలవులు రామునికి ఈ విధంగా సమాధానం ఇచ్చారు. రాజా, ఈ కావ్యమును రాసినవారు వాల్మీకి మహర్షి. ఈ యజ్ఞమునకు వారు కూడా వచ్చారు. ఇది తమరి యొక్క కథ. దీనిని వాల్మీకి మహర్షి 24,000 శ్లోకములలో రచించాడు. ఇందులో 100 ఉపాఖ్యానాలు ఉన్నాయి. ఈ రామాయణ కావ్యంలో 5 కాండములు ఉన్నాయి. ఉత్తర కాండతో సహా 6 కాండములు ఉన్నాయి. ఈ 6 కాండములలో 500 సర్గలు ఉన్నాయి. ఈ కావ్యమునకు నాయకుడు రాముడు. అంటే మీరు, మీ జీవితము ఎంతవరకు ఉందో అంతవరకు ఉన్న కథ ఈ రామాయణ కావ్యంలో రాయబడింది. తమరికి వినవలెనని కోరిక ఉంటే ఈ యజ్ఞము జరుగుతున్న సమయంలో తమ్ములతో సహా ఈ రామాయణ కావ్యమును సభాసదులందరితో కలిసి వినండి. మేము గానం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని అన్నారు. దానికి రాముడు సమ్మతించాడు. సాయంత్రం కావడంతో కుశలవులు వాల్మీకి వద్దకు వెళ్లారు. రాముడు కూడా యజ్ఞశాలకు వెళ్లాడు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 94వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. ఉత్తరకాండము 95వ సర్గ. ఆ ప్రకారంగా రాముడు సభాసదులతో కలిసి రామాయణ కావ్యగానాన్ని చాలా రోజులు విన్నాడు. కుశలవుల ముఖ కళవళికలను బట్టి, వారి రూపములను బట్టి వారు తాను వాల్మీకి మహర్షి ఆశ్రమ ప్రాంతంలో విడిచి రమ్మన్న సీతకు జన్మించిన కుమారులు అని గ్రహించాడు రాముడు. ఒకరోజు సభామధ్యలో కూర్చుని ఇరువురి దూతలను పిలిపించాడు. వారితో ఇలా అన్నాడు, మీరు వాల్మీకి మహర్షి వద్దకు వెళ్ళండి. ఆయన వద్ద నా భార్య సీత ఉంది. మీరు వాల్మీకి మహర్షితో ఇలా చెప్పండి, నా భార్య సీత ఏ పాపము ఎరుగనిది అయితే, ఆమె పరిశుద్ధమైన ప్రవర్తన కలది అయితే, వాల్మీకి మహర్షితో కలిసి సీత ఇక్కడికి వచ్చి తన పరిశుద్ధత్వమును నిరూపించుకోవాలి. అప్పుడు నేను ఆమెను తిరిగి నా వద్దకు స్వీకరిస్తాను అని చెప్పండి. వాల్మీకి అభిప్రాయమును, సీత యొక్క మనస్సులో ఉన్న భావాన్ని తెలుసుకుని వచ్చి నాకు చెప్పండి. సీత ఒప్పుకుంటే రేపు ఉదయము ఈ సభాపరిషత్తు మధ్యలో నిలబడి సీత తన నిర్దోషిత్వాన్ని నిరూపిస్తూ ప్రతిజ్ఞ చేయాలి అని అన్నాడు రాముడు. రాముని మాటలను ఆశ్చర్యంతో విన్నారు సభాసదులు. వెంటనే ఆ దూతలు వాల్మీకి వద్దకు వెళ్లారు.
రాముడి మాటలను యథాతథంగా వాల్మీకి మహర్షితో చెప్పారు. ఆ మాటలను విన్నాడు వాల్మీకి. రాముని హృదయంలో మెదులుతున్న భావాన్ని గ్రహించాడు. ఆ దూతలతో ఇలా అన్నాడు: దూతలారా, రామునితో నా మాటగా చెప్పండి, స్త్రీకి పతియే దైవము, అందుకని సీతారాముడు చెప్పినట్టు సభామధ్యలో నిలబడి ప్రతిజ్ఞ చేస్తుంది అని అన్నాడు. ఆ దూతలు రాముని వద్దకు వచ్చి వాల్మీకి మహర్షి చెప్పిన మాటలను చెప్పారు. అప్పుడు రాముడు సభాసదులను చూచి ఇలా అన్నాడు: సభాసదులారా, మహారుషులారా, పురప్రముఖులారా, నీతి కోవిదులారా, రేపటి దినమున సీత సభాభవన మధ్యలో మీ అందరి ఎదుట నిలబడి తన నిర్దోషిత్వమును నిరూపించుకుంటూ ప్రతిజ్ఞ చేస్తుంది. మీరందరూ వచ్చి సీత చేయబోవు ప్రతిజ్ఞను వినండి అని అన్నాడు. రామా, ఇలా చేయడం నీకే తగునయ్యా. ఇలా చేయడం భూమి మీద ఎవరి తరము కాదు అని సభాసదులందరూ ముక్త కంఠంతో అరిచారు. ఉపపన్నం నరశ్రేష్ఠ త్వయ్యేవ భూవి నాణ్యత. ఈ మాటలలో శ్లేష గమనించండి. తరువాత రాముడు సభ మరునాడు సమావేశమవుతుంది అని ప్రకటించి యాగశాలకు వెళ్లిపోయాడు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 95వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. ఉత్తరకాండము 96వ సర్గ. మరునాడు తెల్లవారింది. అందరూ సభకు వచ్చారు. వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కశ్యపుడు, విశ్వామిత్రుడు, దుర్వాసుడు, పులస్త్యుడు, శక్తి, భార్గవుడు, వామనుడు, మార్కండేయుడు, మౌద్గల్యుడు, గర్గుడు, చవనుడు, శతానందుడు, భరద్వాజుడు, అగ్నిపుత్రుడు, నారదుడు, పర్వతుడు, గౌతముడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, అగస్త్యుడు, ఇంకా ఇతర మునులు వేదవేదాంగ పారంగతులైన బ్రాహ్మణోత్తములు ఆ సభకు వచ్చారు. వానరులు, వానర వీరులు, విభీషణుడు, అతనితో వచ్చిన రాక్షస ప్రముఖులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, జ్ఞానులు, యోగులు, వీరందరూ సీత చేయబోవు ప్రతిజ్ఞను వినడానికి వేలాది మందిగా వచ్చారు. రాముడు సింహాసనము మీద కూర్చుని ఉన్నాడు. వాల్మీకి సభలోకి ప్రవేశించాడు. ఆయన వెంట సీత కళ్లలో కన్నీరు నిండగా మనసులో రాముని స్మరించుకుంటూ సభామధ్యకు వచ్చింది. సీతను చూచిన సభాసదులు ఆశ్చర్యంతో ఆమెను చూస్తున్నారు. వారందరూ జీవితమంతా కష్టములు పడుతున్న సీతను చూచి దుఃఖించారు. సభలో ఉన్నవారు కొంతమంది రాముని చర్యను పొగిడితే మరికొందరు సీతను సమర్థించారు. మరికొందరు సీతారాములకు జయజయధ్వానాలు చేశారు. ఆ సన్నివేశాన్ని వాల్మీకి ఈ విధంగా వర్ణించాడు. సాధు రామేతి కేచిత్తు సాధు సీతేతి చాపరే ఉభావేవ చ తత్రాన్యే ప్రేక్షక సంప్రచుకృశ. వాల్మీకి సభామధ్యమున నిలిచి రామునితో ఇలా అన్నాడు: రామా, ఉత్తమురాలు, ధర్మము తప్పనిది అయిన నీ భార్య సీతను లోకాపవాదమునకు భయపడి నీవు నా ఆశ్రమము దగ్గర ఒంటరిగా వదిలి వెళ్లావు. నీవు అనుమతి ఇస్తే లోకాపవాదము వలన భయపడ్డ నీకు సీత తన పాతివ్రత్యమును, నిర్దోషిత్వమును నిరూపించుకోగలదు. ఈ కవలలు, కుశలవులు సీతకు జన్మించిన నీ పుత్రులు, వీరిద్దరూ నీ కుమారులు. ఇది సత్యము, నేను ఎప్పుడూ అసత్యము పలకలేదు. వీరిద్దరూ నీ కుమారులు అని ప్రమాణము చేసి చెబుతున్నాను. నన్ను నమ్ము. నేను కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేశాను. నీ భార్య సీతలో ఏదైనా దోషం ఉంటే నేను చేసిన ఇన్ని సంవత్సరాల తపస్సు ఎందుకు పనికిరాకుండా అయిపోతుంది. నేను ఇప్పటివరకు నా మనోవాక్కు శరీరములతో ఏ పాపము చేయలేదు. సీతకు ఏ పాపము తెలియదు అని నిశ్చయంగా చెబుతున్నాను. నేను సీతను అరణ్యములో చూచినప్పుడు ఆమె పరిశుద్ధురాలని గ్రహించి ఆమెకు ఆశ్రయం ఇచ్చాను. నాటి నుండి నేటి వరకు సీత నిన్ను మనసా వాచా కర్మణా స్మరిస్తూ ఉంది, పతిదేవునిగా ఆరాధిస్తూ ఉంది. లోకాపవాదంతో భయపడుతున్న నీకు సీత తన పాతివ్రత్యమును నిరూపించుకొనే శపథం చేస్తుంది. రామా, సీతలో ఏ దోషమూ లేదని నీకు తెలుసు. కాని లోకాపవాదమునకు భయపడి నీవు సీతను విడిచిపెట్టావు. నేను దివ్యదృష్టితో చూచి చెబుతున్నాను. సీత ఉత్తమురాలు, మహాపతివ్రత. ఆమెలో ఏ దోషమూ లేదు.
అని నీకు తెలియజేస్తున్నాను అని అన్నాడు వాల్మీకి. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 96వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. ఉత్తరకాండము 97వ సర్గ. వాల్మీకి మహర్షి చెప్పిన మాటలను సావధానంగా విన్నాడు రాముడు. వాల్మీకి వెనుక ఒదిగి నిలబడి ఉన్న సీతను చూచాడు. వాల్మీకి మహర్షికి భక్తితో నమస్కరించి ఇలా అన్నాడు. మహర్షి, తమరు పలికిన పలుకులు యథార్థములు. తమరు పలికిన పలుకుల మీద నాకు పరిపూర్ణ విశ్వాసము, నమ్మకము ఉన్నాయి. లంకా నగరం వద్ద దేవతల సమక్షంలో సీత అగ్ని ప్రవేశము చేసి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంది. అందుచేతనే ఆమెను స్వీకరించాను. కాని అయోధ్యలో మరొకసారి ఆమె మీద నింద మోపబడింది. లోకులు వేసిన నింద చాలా బలంగా ఉంది. అందుచేత లోకాపవాదమునకు భయపడి నేను సీతను తమరి దగ్గర విడిచిపెట్టాను. సీత ఏ పాపము ఎరుగదని, ఆమెలో ఏ దోషమూ లేదని తెలిసి కూడా లోకాపవాదమునకు వెరచి ఆమెను వదిలిపెట్టాను. దీనికి మీరు నన్ను క్షమించాలి. రామాయణ కావ్యమును గానం చేసిన కవలలు నా కుమారులు అని నాకు తెలుసు. సీత అందరి మధ్య దోషము లేనిదిగా నిరూపితమైతే గాని నేను ఆమెను తిరిగి స్వీకరించలేను అని అన్నాడు రాముడు. ఇంతలో దేవేంద్రుడు, దేవతలు, ఆదిత్యులు, మరుత్తులు, రుద్రులు, విశ్వదేవతలు, సమస్త దేవతలు, సిద్ధులు, సాధ్యులు, నాగులు మొదలగు దేవతా గణములు సీత చేయబోవు శపథమును వినుటకు అక్కడకు చేరుకున్నారు. అక్కడు వచ్చిన దేవతలందరినీ చూచి రాముడు మరలా ఇలా అన్నాడు. దేవతలారా, నాకు వాల్మీకి మహర్షి మాటల యందు నమ్మకం ఉంది. కాని జనవాక్యమునకు కట్టుబడిన నేను స్వంత నిర్ణయము తీసుకోలేను. కాబట్టి తన నిర్దోషిత్వమును నిరూపించుకోడానికి సీత ప్రమాణము చేయక తప్పదు అని అన్నాడు రాముడు. సభనంతా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడు కాషాయ వస్త్రములను కట్టుకున్న సీత తల వంచుకొని సభా మధ్యకు వచ్చి నిలబడింది. సీత ఇలా అన్నది. సీత పలికిన పలుకులు యథాతథంగా మనం తెలుసుకుందాము. యథాహం రాఘవాదన్యం మనసాపి న చింతయే తథా మే మాధవీ దేవి వివరం దాతుమర్హతి. నేను నా మనసులో రాముని తప్ప మరొకరిని తలవని దానినైతే భూదేవి నాకు దారి ఇచ్చుగాక. మనసా కర్మణా వాచా యథా రామం సమర్చయే తథా మే మాధవీ దేవి వివరం దాతుమర్హతి. నేను నా మనస్సుచేత, వాక్కుచేత, కర్మచేత ఎల్లప్పుడూ రాముని పూజించదనేని భూదేవి నాకు దారి ఇచ్చుగాక. యథైతత్ సత్యముక్తం మే వేద్మి రామాత్ పరం నచ తథా మే మాధవీ దేవి వివరం దాతుమర్హతి. నేను చెప్పినది అంతా నిజం అయితే, నాకు రాముడు తప్ప మరొక వ్యక్తిని తెలియనట్లయితే భూదేవి నాకు దారి ఇచ్చుగాక. పై విధంగా సీతాదేవి సభామధ్యలో నిలబడి సభాముఖంగా పలికింది. సీత ఆ మాదిరి శపథం చేయుచుండగా ఒక అద్భుతము జరిగింది. ఒక దివ్యమైన సింహాసనము భూమిని చీల్చుకుంటూ భూమిలో నుండి పైకి వచ్చింది. ఆ సింహాసనాన్ని నాగులు మోస్తున్నాయి. ఆ సింహాసనము మీద భూదేవి కూర్చుని ఉంది. ఆమె తన చేతులు రెండూ సీత కోసం చాచింది. సీతను తన వద్దకు రమ్మని పిలిచింది. సీత తన తల్లి భూదేవి వద్దకు వెళ్ళింది. భూదేవి తన కుమార్తె అయిన సీతను తన కౌగిట్లోకి తీసుకుంది. తన పక్కన సింహాసనము మీద కూర్చోబెట్టుకుంది. వెంటనే ఆ సింహాసనము భూదేవి, సీతాదేవిలతో సహా రసాతలమునకు వెళ్లిపోయింది. ఆ ప్రదేశంలో భూమి మామూలుగా అయింది. క్షణకాలంలో జరిగిన ఆ దృశ్యమును చూచిన దేవతలు పులకించి పుష్పవృష్టిని కురిపించారు. దేవతలందరూ ఓ సీత, నీవు ధన్యురాలవు, నీ శీలము గొప్పది అని పెద్దగా శ్లాఘించారు. సభలో కూర్చున్న వారందరూ ఈ దృశ్యాన్ని కళ్లప్పగించి చూస్తున్నారు. కనురెప్పపాటులో జరిగిపోయిన ఆ అద్భుతాన్ని వారు ఆశ్చర్యంతో వీక్షించారు. కొంతమంది ఇది కల, నిజమా అని ఆలోచనలో పడ్డారు. కొందరు రాముడి వంక, సీత వెళ్లిన వంక చూస్తున్నారు. సీత ఆకస్మికంగా రసాతలంలో ప్రవేశించడం చూచి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. అందరికీ స్పృహ తప్పినట్టు అయింది. సభనంతా నిశ్శబ్దంగా మారింది. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 97వ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. ఉత్తరకాండము 98వ సర్గ. అంతా క్షణంలో జరిగిపోయింది. అందరి కళ్ల ముందే, అందరూ చూస్తూ ఉండగానే సీత రసాతలంలో ప్రవేశించింది. ఎవరికోసరం తాము ప్రాణాలకు తెగించి రాక్షసులతో పోరాడామో ఆ సీత రాముని విడిచి తమ ఎదురుగుండా రసాతలానికి వెళ్లిపోవడం చూచిన వానరులు పెద్దగా ఏడ్చారు. అక్కడ చేరిన మునులు మాత్రం చాలా బాగా జరిగింది అని ఆమె పాతివ్రత్యాన్ని కొనియాడారు. రాముడు మాత్రం అలాగే కూలబడిపోయాడు. యజ్ఞదండాన్ని ఆనుకొని తలదించుకొని ఏడుస్తున్నాడు. రాముడి కళ్ల నుండి నీరు ధారాపాతంగా కారుతూ ఉంది. ఏదో ప్రజల కోసం ప్రమాణం చెయ్యమన్నాడే కాని సీత ఇంత దారుణమైన నిర్ణయం తీసుకుంటుందని, తనకు శాశ్వతంగా దూరం అవుతుందని అనుకోలేదు. ఆనాడు లంకలో నీ ఇష్టం వచ్చిన వారి దగ్గరకు పో అన్నప్పుడు ఎక్కడికో ఎందుకు అగ్ని దేవుని వద్దకు వెడతాను అని అగ్నిలో దూకింది సీత. ఈనాడు ప్రమాణం చెయ్యమన్నందుకు ఏకంగా శాశ్వతంగా తన పుట్టినింటికి వెళ్లిపోయింది. ఇదంతా తలచుకుంటూ రాముడు ఏడుస్తున్నాడు. రాముని శోకానికి అంతం లేకుండా పోయింది. ఆ శోకంలో నుండి క్రోధం పుట్టుకొచ్చింది. నా భార్య సీత, అపర లక్ష్మీదేవి, నేను చూస్తూ ఉండగానే రసాతలానికి వెళ్లిపోయింది. నా కళ్ల ముందే అదృశ్యమైంది. నేను పర్ణశాలలో లేనప్పుడు రావణుడు నా సీతను అపహరించుకుపోయాడు. నేను సముద్రము దాటి లంకకు పోయి రావణుని చంపి నా సీతను తిరిగి తెచ్చుకున్నాను. ఇప్పుడు ఈరోజు నా కళ్లెదురుగుండా నేను చూస్తూ ఉండగానే భూదేవి నా సీతను తీసుకుని పోయింది. నేను ఊరుకుంటానా? రావణాసురుడినే చంపినవాడిని ఈ భూదేవి ఎంత? ఓ భూదేవి, నా సీతను తిరిగి నాకు ఇవ్వు, లేకపోతే నేనేమిటో, నా పరాక్రమము ఏమిటో నీకు రుచి చూపిస్తాను. ఒక విధంగా నీవు నాకు కన్యనిచ్చిన తల్లివి, అత్తగారివి. నా సీత నీ నుండి పుట్టింది కదా. నా సీతను నాకు తిరిగి ఇమ్ము, లేదా నాకు కూడా దారి ఇమ్ము. రసాతలంలో గాని స్వర్గంలో కాని నేను నా సీతతోనే ఉంటాను. నా సీత కోసరం నేను పిచ్చివాడినయ్యాను. ఈ కోపంలో నేను ఏమైనా చేస్తాను. నా సీతను నాకు తిరిగి ఇస్తావా, లేక ఈ భూమి అంతా జలమయం చెయ్యమంటావా? పర్వతాలు, కొండలు, అడవులు, చెట్లు అన్నీ చదును చెయ్యమంటావా? అగ్నితో దగ్ధం చెయ్యమంటావా? ఏం చెయ్యమంటావో చెప్పు అని కోపంతో ఊగిపోతూ రాముడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. రాముని ఓదార్చడానికి కాని, రాముని కోపాన్ని శాంతపరచడానికి కాని ఎవరికీ ధైర్యం చాలలేదు. అప్పుడు బ్రహ్మదేవుడు రాముని వద్దకు వచ్చాడు. రామా, ఏమిటి పామరత్వము? నీవు ఎవరవో నీకు తెలియదా? తెలిసే ఇలా శోకిస్తున్నావా? నీవు ఎవరివో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నేను నీకు చెప్పడం లేదు, నీవే ఆలోచించు. నీ భార్య సీత నాగలోకము చేరుకుంది. నీవు స్వర్గము చేరుకున్న తరువాత ఆమె నీ దగ్గరకు వస్తుంది. ఇప్పటిదాకా నీవు వినిన రామాయణ కావ్యము నీ సందేహములు అన్నీ తీర్చగలదు. రామాయణము పూర్తిగా విను. నీవు పుట్టినది మొదలు నీ చరిత్ర పూర్తిగా వాల్మీకి తన రామాయణంలో పొందుపరిచాడు. వాల్మీకిచే రచింపబడిన ఈ ఆది కావ్యము నీ యందే ప్రతిష్ఠితమై ఉంది. నీ గురించే చెప్పబడింది. రామాయణ కావ్యంలో నీ కీర్తి ప్రతిష్టలు వర్ణింపబడ్డాయి. రామాయణమును పూర్తిగా వింటే నీ సందేహాలు తొలగిపోతాయి. నేను, దేవతలు కలిసి నీ చరిత్రను పూర్తిగా విన్నాము. కాబట్టి నీవు కూడా రామాయణ కథను పూర్తిగా విను. నీవు ఇప్పటిదాకా చూచిన, విన్న రామాయణము తరువాతి భాగమునకు ఉత్తరకాండము అని పేరు. జరగబోవు రామకథను నీవు ఋషులతో కలిసి విను. భవిష్యత్తులో జరగబోవు ఈ ఉత్తరకాండమును ముందు నీవు మాత్రమే వినవలెను. తరువాతనే లోకమునకు తెలియాలి అని పలికిన బ్రహ్మదేవుడు దేవతలతో కలిసి స్వర్గలోకమునకు వెళ్లిపోయాడు. బ్రహ్మదేవుని మాటలతో రాముడు శాంతించాడు. తన శోకాన్ని విడిచిపెట్టాడు. ఉత్తరరామ కథను వినుటకు మునులు అందరూ బ్రహ్మదేవుని అనుజ్ఞ పొంది రాముని దగ్గర కూర్చున్నారు. రామకథ భవిష్యత్తులో ఎన్ని మలుపులు తిరగబోతుందో అని అంతా ఆతురతగా ఎదురుచూస్తున్నారు. రాముడు కూడా రాబోవు కాలములో జరగబోవు తన కథను వినడానికి మునులతో సహా కూర్చున్నాడు. అప్పుడు భూమిలో నుండి ఒక ధ్వని వినబడింది. రామా,
నీకు కలిగిన శోకము దైవికము, దానిని వదిలిపెట్టు. నీవు సీతను చేజేతులా పోగొట్టుకున్నావు. ఇప్పుడు నీవు కావాలని కోరినా ఆమె నీకు దక్కదు. ఆమె ప్రస్తుతము నాగలోకంలో నాగుల పూజలు అందుకుంటూ ఉంది. ఆమె త్రిలోకములలో పూజలందుకుంటుంది. ఆమె ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీమహావిష్ణువు వక్షస్థలములో నివసిస్తున్న లక్ష్మీదేవి అవతారము. కాబట్టి ఆమెను చూడాలని కాని, తిరిగి ఆమెను పొందాలని కాని అనుకోకు. ఆ ఆలోచన విరమించుకో. నీ కుమారులు సీతాదేవి పుత్రులు అయిన కుశలవులలో ఆమెను చూచుకో. వారు ఆమెకు ప్రతిరూపము. ఆ ప్రకారంగా సీతారాములు ఎల్లప్పుడూ శాశ్వతంగా ప్రజల హృదయాలలో నిలిచి ఉంటారు. ఈరోజు అంత విపురమునకు వెళ్ళు. రేపు వచ్చి రామాయణంలో జరగబోవు కథను విను అని వినబడింది. రాముడు అదే ప్రకారంగా సభ రేపటి రోజు జరుగుతుంది అని ప్రకటించాడు. వాల్మీకి కుశలవులను తీసుకుని తన పణశాలకు వెళ్లిపోయాడు. రాముడు రాత్రి అంతా సీతను గురించి ఆలోచనలతోనే గడిపాడు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 98వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. ఉత్తరకాండము 99వ సర్గ. సీతాదేవి రసాతలంలో ప్రవేశించిన మరునాడు రాముడు సభకు వచ్చాడు. వాల్మీకిని ఆయన శిష్యులను పిలిపించాడు. రామాయణ కావ్యగానమును కొనసాగించమని చెప్పాడు. రాముని ఆదేశము మేరకు కుశలవులు రామాయణ కావ్యమును శ్రావ్యంగా గానం చేస్తున్నారు. సీత రసాతలములో ప్రవేశించింది. అశ్వమేధ యాగము పూర్తి అయింది. కాని సీతను గురించి రాముని శోకమునకు అంతులేకుండా పోయింది. సీత ఈ లోకంలో లేదు అన్న భావనతో రాముడికి ఈ లోకం అంతా శూన్యంగా తోచింది. రాముడికి మనఃశాంతి కరువయింది. తన దుఃఖమును అంతా మనసులో దాచుకొని పైకి గంభీరంగా దైనందిన కార్యములను నిర్వర్తిస్తున్నాడు. యజ్ఞమునకు వచ్చిన కిష్కింధావాసులను, లంకా నగరవాసులను తగిన కానుకలు ఇచ్చి పంపాడు. బ్రాహ్మణులకు దానాలు చేశాడు. మనసులో సీతను నిలుపుకొని అయోధ్యలో ప్రవేశించాడు. రాముడు తన జీవితములో మరొక స్త్రీని పరిగ్రహించలేదు. సీతకు మారుగా ఒక బంగారు ప్రతిమను అచ్చు సీత రూపంలో తయారు చేయించాడు. భార్యతో చేయవలసిన యజ్ఞ యాగములు క్రతువులు అన్నీ సీత యొక్క బంగారు ప్రతిమను పక్కన పెట్టుకొని సీత తన పక్కనే సజీవంగా కూర్చుని ఉన్నదని భావించుకుంటూ చేసేవాడు. ఆ ప్రకారంగా రాముడు 10,000 సంవత్సరములు రాజ్యపాలన చేశాడు. ఈ 10,000 సంవత్సరములలో లెక్కలేనన్ని అశ్వమేధ యాగములు, వాజపేయములు చేశాడు. దాన ధర్మాలు విరివిగా చేశాడు. అగ్నిష్టోమము, అతిరాత్రము, గోసవము మొదలగు యజ్ఞములను చేశాడు. ఇలా చాలా కాలము గడిచిపోయింది. రాముని రాజ్యపాలనలో ప్రజలు సామంతరాజులు ఎంతో సంతోషంగా ఉండేవారు. సకాలంలో మేఘాలు వర్షాలు కురిసేవి. గ్రామములు, పట్టణములు, నగరములు ధనధాన్యములతో సమృద్ధిగా ఉండేవి. రాముని రాజ్యములో అకాల మరణములు లేవు, వ్యాధులు లేవు, కరువు కాటకములు లేవు, అనర్థములు లేవు. అంతా సుభిక్షంగా ఉండేది. కొంతకాలానికి రాముని తల్లి కౌసల్య మరణించింది. ఆమె తరువాత సుమిత్ర, కైకేయి కూడా మరణించారు. వారు ముగ్గురు మరణించి స్వర్గంలో ఉన్న దశరథ మహారాజును కలుసుకున్నారు. రాముడు తన తల్లులు ముగ్గురికి కర్మక్రతువులు, జలతర్పణములు, దానధర్మాలు యథావిధిగా చేశాడు. ఈ ప్రకారంగా రాముడు కొన్ని వేల సంవత్సరములు సుఖంగా రాజ్యపాలన చేశాడు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 99వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. ఉత్తరకాండము 100వ సర్గ. కొంతకాలము తరువాత కేకే దేశపు రాజు యుధాజిత్తు తన పురోహితుడైన గార్యుడిని రాముని వద్దకు పంపాడు. ఆ పురోహితుడి ద్వారా యుధాజిత్తు రామునికి వెలలేని కానుకలు ఎన్నో పంపాడు. రాముడు గార్యుడిని సాదరంగా ఆహ్వానించాడు, పూజించాడు. మహాత్మా, మీరు మా భరతుని మేనమామ వద్ద నుండి వచ్చారు. ఆయన వద్ద నుండి ఏమీ సందేశము తీసుకుని వచ్చారు అని అడిగాడు రాముడు. రామ, మీ మేనమామ చెప్పిన మాటలను చెబుతాను విను. మా కేకయ దేశము పక్కన ఉన్న సింధు నదికి ఇరుపక్కలా గంధర్వులు నివసిస్తున్నారు. అదే గాంధార దేశము, శకుని పాలించిన దేశము, నేటి ఖాందహార్. ఆ దేశము ఫలపుష్పములతో చాలా అందంగా ఉంటుంది. శైలుషుడు అనే గంధర్వుడు ఆ దేశాన్ని పరిపాలిస్తున్నాడు.
ఆ దేశంలో 3 కోట్ల మంది గంధర్వులు ఉన్నారు. ఆ గంధర్వ రాజ్యము మన సరిహద్దులో ఉన్నందున కేకేరాజు దానిని ఆక్రమించుకోవాలని అనుకుంటున్నాడు. మీరు మీ సైన్యములతో వచ్చి ఆ గాంధార రాజ్యమును జయించి అక్కడ 2 మహానగరాలను నిర్మించాలి. ఆ గాంధార రాజ్యమును నీవు చూస్తే వదిలిపెట్టవు, నీవు తప్ప మరొకరు ఆ రాజ్యమును ఆక్రమించలేరు అని అన్నాడు. రాముడు భరతుని వంక చూచాడు. భరతుడు సరే అన్నట్టు తలుపాడు. తప్పకుండా అలాగే చేద్దాము. మా భరతుడు తన కుమారులైన తక్షుడు, పుష్కరుడితో సహా గాంధార దేశమును జయించి ఆక్రమించుకుంటారు. తరువాత మా భరతుడు మీరు కోరినట్టు 2 నగరములను నిర్మించి తన కుమారులను ఆ నగరములకు పట్టాభిషిక్తులను చేసి తిరిగి నా వద్దకు రాగలడు అని అన్నాడు రాముడు. రాముడు వెంటనే భరతుని కుమారులను పిలిపించి వారిని తాను గాంధార దేశమును జయించి నిర్మించబోవు మహానగరములకు పట్టాభిషిక్తులను చేశాడు. తరువాత భరతుడు తన కుమారులతోనూ అపార సేనావాహినితోనూ గాంధార రాజ్యం మీదికి దండయాత్రకు బయలుదేరాడు. భరతుడు 1.5 నెలలు ప్రయాణం చేసి కేకే దేశము చేరుకున్నాడు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 100వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సంపూర్ణ రామాయణం ఉత్తరకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935 ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2025వ సంవత్సరము